హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేస్తున్నారా? ఈ వీడియో ముందే సబ్స్క్రైబ్ చేసి ముందే లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోండి. ఈరోజు మనం చాలా మంచి సబ్జెక్ట్ చేయబోతున్నాం. మనం ఇది స్టిక్తో ఇండివిజువల్ చేస్తాం, ఈ రెసిస్టెంట్ బ్యాండ్తో ఇండివిజువల్ చేస్తాం. ఈ రెండు కలిపి చేస్తున్నాం ఈరోజు మనం వర్కౌట్. చాలా మంచి వర్కౌట్ ఉంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీ? ఈరోజు మనం చిన్న రాడ్ ఇది ఉండగా మనకు సరిపోతుంది ఈరోజు వర్కౌట్ మాత్రమే. ఓకేనా? ఒక చిన్న కటింగ్ రాడ్ కానీ చిన్న స్టిక్ కానీ కటింగ్ రాడ్ కానీ తీసుకోండి. మీ దగ్గర ఎలాగో రెసిస్టెంట్ బ్యాండ్ ఉండే ఉంటుంది కదా, చాలా వీడియోలు పెట్టాం, వాటి తీసుకుని ఉంటారు మీరు. ఓకే, దీంతో రెండు కలిపి మనం ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రెండు ఇండివిజువల్ చేస్తాం, ఈ రెండు కలిపి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు రెసిస్టెంట్ బ్యాండ్స్తో చేశారు, చూసాం కదా, చాలా వీడియోస్ చేస్తాం దీని మీద. ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అని చెప్పి చేసాం. దాంట్లో కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి ఈరోజు మనం కవర్ చేద్దాం. అలాగే స్టిక్ చేసాం కదా, స్టిక్ కానీ ఇది చిన్న స్టిక్. ఇప్పుడు చూడండి ఇంకో ఎక్సర్సైజ్. దీన్ని ఈ చిన్న ఎక్సర్సైజ్ ఇది, కానీ ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, ఈ కార్నర్కి వచ్చినట్టు బ్రీత్ అవుట్ చేస్తాం మనం. ఇప్పుడు కూడా చూడండి, దీంతో మనం ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, ఫ్రంట్ బెండ్. ఓకే, ఇది ఒక 10 కౌంట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ట్విస్ట్. ఓకే, ఇంకా చండి ఇక్కడి నుంచి ట్విస్ట్ అయ్యండి. ఓకే, 10 + 10. ఓకే, ఇది 20 కౌంట్ చేయండి. మన ఫ్రంట్ బెండ్ 10 కౌంట్ చేస్తాం, ఇది లెఫ్ట్ 10 రైట్ 10 చేసా కదా. ఈ రెండు ఎక్సర్సైజుల్ని చూడండి, 1 2 3. ఓకే, ఇది 1 కౌంట్. మళ్ళీ డౌన్. ఓకే, ఎంత తిరుగుతాను తిరగండి. ఓకే, మళ్ళీ డౌన్, ట్విస్ట్ ట్విస్ట్, మళ్ళీ డౌన్, బెండ్, ట్విస్ట్ ట్విస్ట్. ఇలాగా ఇది ఈ మూడు కలిపి ఇలా చేయడాన్ని ఒక 10 to 20 కౌంట్ చేయండి. 10 to 20 కౌంట్ చేస్తే అబ్డామినల్ ఎక్సర్సైజ్, ఇది బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ చూడండి, దీన్ని సైడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనం సైడ్ బెండ్ చేస్తాము. దీంతో బెండ్ అయినప్పుడు దీంతో పుల్ చేయాలి ఇక్కడ. మళ్ళీ బెండ్ అయినప్పుడు ఈ హ్యాండ్తో ఇక్కడ పుల్ చేస్తాం. ఓకే, పుల్ డౌన్, మళ్ళీ ఈ కింద ఉన్న హ్యాండ్తో పుల్ చేయాలి. ఓకే, బెండ్ 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 అయినప్పుడు పుల్ చేయండి. ఇది ఒక 20 కౌంట్స్. ఇవన్నీ కూడా మర్చిపోకండి. ప్రతిరోజు స్ట్రెచింగ్ చేయాలి, వార్మప్ చేయాలి, కార్డియో చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయండి. డైరెక్ట్గా ఎక్సర్సైజ్లో ఎప్పుడు కూడా దిగొద్దు. ఓకే, అదంతా జస్ట్ హార్డ్లీ 5 minutesలో అయిపోతాయి. చేసాను 5 minutesలో ఫినిష్ చేయండి. దాన్ని 5 minutes కాదు, ½ an hour కూడా చేయొచ్చు, 1 hour కూడా చేయొచ్చు. మీరు జస్ట్ వార్మప్లో కాబట్టి బాడీ వార్మ్ అవ్వాలి కాబట్టి ఒక 5 minutesలో ఫినిష్ చేయండి అవి మూడు కూడా. దీన్ని ఎలా పట్టుకోవచ్చు, ఎలా పట్టుకోండి. ఇది ఎన్ని చేయగలుగుతాన్ని? 10 చేయగలుగుతారా, 20 చేయగలుగుతారా? చేయండి. ఓకే, మళ్ళీ వీలైతే మళ్ళీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అలా 3 rounds అయితే కంపల్సరీ చేయండి. 3 sets అయితే కంపల్సరీ చేయండి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా దాని ఎఫెక్ట్ బాగుంటుంది. త్వరగా మీకు ఫ్యాట్ అంతా కూడా లాస్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మనకి ఈజీగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఓకే, చెప్పే ఇంకొక విషయం ఏంటంటే మసాజ్ కూడా చాలా మంచిది. మన వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా మంచిది. అట్లీస్ట్ మంత్లీ 2 అయినా సరే మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న ఆయిల్ కూడా మస్టర్డ్ ఆయిల్ ఉంది కదా, ఆవాల నూనెతో మసాజ్ చేస్తే కొవ్వు కరగడంలో చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆవాల నూనె చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నువ్వుల నూనె కానీ చేసుకోవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి నువ్వుల నూనె. ఫస్ట్ వన్ అయితే ఆవాల నూనె. మసాజ్కి మాత్రం ఆవాల నూనె వాడే ప్రయత్నం చేయండి. చాలా, ఇప్పుడు సమ్మర్ కూడా కదా, చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగాలి. ఎలాగో మనం 3 to 4 liters వాటర్ తాగాల్సిందే. సో మధ్యలో ఒక ½ liter 1 liter కానీ మజ్జిగ తాగండి.
మజ్జిగ తాగండి, ఈ మసాజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రెసిస్టెంట్ బ్యాండ్తో చేస్తున్నాం చూడండి. దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ వచ్చు. స్టాండింగ్లో చాలా ఎక్సర్సైజ్ చేస్తాం, ఫ్లోర్లో చాలా ఎక్సర్సైజ్ చేస్తాం. ఈరోజు కొన్ని మిగిలిపోయిన ఎక్సర్సైజ్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేద్దాం. ఇంకా ఉన్నాయి, కొన్ని మాత్రం కవర్ చేద్దాం ఈరోజు. అన్నారు కదా, ఈ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా, పట్టుకుని రైస్ ఇటు చేసినప్పుడు ఈ ఆబ్లిక్ పార్ట్ స్టిచ్ అవుతుంది. ఇటు చేసినప్పుడు ఆబ్లిక్ పార్ట్. ఓకే, ఇది స్టార్టింగ్ కాబట్టి ఒక 10 కౌంట్ చేయండి. మళ్ళీ కావాలని చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో 10 కౌంట్ చేయండి. అలవాటు అయిన తర్వాత 20 చేయండి. లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10, 20 చేయండి. ఈ ఎక్సర్సైజ్ ఎవరు తక్కువ చేయాలంటే బిగినర్స్ ఉన్నారు కదా, స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది కదా, 1 వీక్ 10 డేస్ అయిన వాళ్ళు మాత్రమే మరీ తక్కువ చేయాలి. 1 వీక్ దాటిన వాళ్ళు, 1 మంత్ దాటిన వాళ్ళు చేయండి, ఎక్కువ చేయండి. ఒక్కొక్కటి 3 సెట్స్ చేయండి. ఇప్పుడు ఉంది. ఓకే, ఇది 20 కౌంట్స్ చొప్పున. ఓకే, దీన్ని 20 కౌంట్స్ చొప్పున 3 సెట్స్. 20 అయిపోయింది అనుకో, సపోజ్ జస్ట్ రిలాక్స్. బ్రేక్ కూడా ఎక్కువ వద్దు. ఓకే, 30 సెకండ్స్ బ్రేక్ అంతే, అంతకుమించి ఎక్కువ వద్దు బ్రేక్. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ సేమ్, మళ్ళీ 30 కౌంట్ చేయండి. అలాగా 20 చొప్పున 3 సెట్స్ చేయండి. రైట్, గుడ్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ దీన్ని కాలు కింద పెట్టి తొక్కు పట్టండి. దీన్ని నెక్కి తగిలించుకోండి. ఓకే, చేస్తారా లేదా ఫుల్ బెడ్ అది. ఓకే, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్. ఇది కూడా ఒక 10 to 20 కౌంట్స్ చేయండి. సేమ్ 3 సెట్స్. ఓకే, నెక్స్ట్ నేను ఇంకో ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది ఉంది కదా, చేసుకోండి. ఈ షోల్డర్ నుంచి ఇలా పెట్టుకోండి, షోల్డర్ నుంచి రావాలి. ఓకే, ఫ్రంట్ బెండ్, బ్యాక్. ఇది లోవర్ అబ్డామిన్ కోర్ మీద స్ట్రాంగ్ అయిపోవడం ది బెస్ట్. ఒకసారి చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఓకే, ఇది ఒక 20 కౌంట్ చేయండి. 20 3 సెట్స్. ఓకే, అదిరిపోతుంది ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి, ఉంది కదా, సైడ్. ఇది మనకి ఇంకా చాలా ఈజీగా ఉంది. సో దీన్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసుకున్నాం. డబుల్ వేసి ఇక్కడ చూడండి, తొక్కి బట్టి సైడ్ బెండ్. సైడ్ ఫ్యాట్స్ కరిగిపోవడానికి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది కూడా. ఓకే, ఇవన్నీ కూడా మేము చేసే మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ మధ్యలో చేస్తాం. దీన్ని సపరేట్గా చేయడం కాదు. మేము సపోజ్ కార్డియో వర్కౌట్ ఉంది కదా, ఒక 10 minutes కార్డియో వర్కౌట్ అయిన తర్వాత ఈ వర్కౌట్ చేస్తాం మధ్యలో. మళ్ళీ అలాగా మళ్ళీ ఇంకో 5 minutes అయిన తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఉంటుంది, స్టిక్ చేస్తాం. లేకపోతే అలాగా చిన్న ఎక్సర్సైజులు. ఈ చూడడానికి చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది, కార్డియో చేస్తూ మధ్యలో చేస్తే కనుక దాని ఎఫెక్ట్ అదిరిపోద్ది, చేయలేం అసలు. ఓకేనా, ఈ సైడ్ బెండ్స్ ఇది 20 చొప్పున 3 సెట్స్ చేయండి. చేస్తే ఫ్యాట్ బర్న్ అవడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి చేస్తాం చూడండి. కాళ్ళ కింద పెట్టి తొక్కుపెట్టండి, కదా, ఇవ్వండి. ఓకే, ఇక్కడ నుంచి హ్యాండ్స్. ఇది చక్కగా పుష్ స్లోగా తింటారు. ఇది చేయొచ్చు కదా. ఇది 20 చేసాను డైరెక్ట్గా. 20 చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో 20 అలా 3 సెట్స్. ఇది కూడా సేమ్ 3 సెట్స్, చాలా ఈజీగా ఉంది. సో దీని కొద్దిగా స్ట్రాంగ్ చేసుకున్నాం. డబుల్ వేసి ఇక్కడ చూడండి, ఇలా ఉంటే మజిల్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, మనం త్వరగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకేనా, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది కూడా సేమ్ 20 3 సెట్స్. చూడండి, ఇందులోనే 1 2 3 4 9 అది. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీన్ని ఇలా లాక్ చేయండి, ట్రయాంగిల్ వస్తుంది. ట్రయాంగిల్ వస్తున్న తర్వాత దీన్ని జస్ట్ 1 2 3 స్ట్రెచ్. ఇక్కడ హ్యాండ్ స్ట్రెచ్ అవుతుంది, అబ్లిక్ లోవర్ అబ్డామిన్ స్ట్రెచ్ అవుతుంది, షోల్డర్స్. ఓకే,
చూడండి, ఇప్పుడు మనం ఫుడ్ విషయంలోకి వచ్చేవాడికి ఎక్కువ మంచి ఫైబరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇది ఆఫ్టర్ 41 వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఇంకా 50 వస్తే మస్టే కదా, నో డౌట్ అందులో. తప్పకుండా వాళ్ళు 50 తర్వాత మన ఫుడ్ మెయింటైన్ చేసి తీరాల్సిందే మీరు 50 తర్వాత. ఓకేనా? నైట్ తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మన మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో కానీ ఒక బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నారు, లంచ్ ఏం తింటున్నారు, మన డిన్నర్కి ఏంటి, ఈ 3 మొత్తం చాలా జాగ్రత్తగా చూడండి. మనం తిన్న తిండికి తగిన వర్కౌట్ చేయాలి కంపల్సరీగా. ఓకే, మనం ఎంత తిన్నా కానీ వర్కౌట్ మాత్రం డైలీ కనీసం ఒక 300 క్యాలరీస్ కానీ 500 క్యాలరీస్. 300 అంటే సరిపోతుంది. 300 క్యాలరీస్ అంటే మనం కౌంట్ చేయలేం కదా, అందరి దగ్గర క్యాలరీ వాచ్ పెట్టుకుని చేయలేం కదా. సో ఒక హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్ చేసే ప్రయత్నం చేయండి. ఒళ్ళు టాప్ టు బాటమ్ అంతా కూడా చెమటలు బట్టి మొత్తం తడిసిపోవాలి. ఓకే, చెమటలో తడిసిపోవాలి. ఆ విధంగా చేయండి. చేసి ఏ మజిల్ అయితే చేస్తున్నామో ఆ మజిల్ ఎనర్జీ అయిపోద్ది. ఆ మజిల్కి ఎనర్జీ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ మనం పంచర్ చేస్తున్నాం, పంచర్ చేసినప్పుడు ఈ చేసి ఇంకా చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఓకే, అక్కడ వరకు చేయండి. అలా కిక్ చేస్తున్నాం. ఓకే, కిక్ చేస్తున్నాం. 10 కౌంట్స్ చేస్తారా, 20 కౌంట్ చేస్తారా, చేయండి. ఇది కూడా అంతే, చేయలేని పరిస్థితి వస్తుంది కదా, అక్కడ వరకు చేయండి. ఓకే, ఇది కూడా అంతే సేమ్. ఒక 10 చేయగలుగుతారా, 20 చేయగలుగుతారా, మీకు బాడీ ఎక్కడ దాకా ఉంది, మీరు ఎంతవరకు చేయగలరా అంతవరకు చేసి పడేయండి, లాస్ట్ వరకు చేయండి. ఓకేనా? అప్పుడు చిన్న బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోండి. అది అంతేగాని మనం నెక్స్ట్ చేయగల ఎనర్జీ ఉండి కూడా బ్రేక్ ఇవ్వద్దు. ఓకే, చేయలేనప్పుడు మాత్రం బ్రేక్ ఇవ్వండి. వర్కౌట్లు ఏంటంటే మనం ఎక్కువ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఉగురు పాయాసం వచ్చేస్తుంది, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటర్ పొరపాటును కూడా ముట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అస్సలు వాటర్ వాళ్ళ తాగాల్సి వస్తే కనుక నీళ్ళు తీసుకుని పుక్కిని చూసేయండి, ఊసి చిన్న సిప్ చేయండి, అంతే. అలా తాగిన తర్వాత అప్పుడు తాగాలి, అంతేగాని ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ తాగొద్దు, 80% తాగొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, బ్రేక్ పర్టికులర్ టైంలో ఇవ్వాలనే లేదు, మీరు బాగా టైర్డ్ అయితేనే మాత్రం బ్రేక్ తీసుకోండి, లేకపోతే చేయండి. వాటర్ మాత్రం మధ్యలో తాగొద్దు. వాటర్ ఎందుకు తాగొద్దు? మార్షల్ ఆర్ట్ ఇది కార్డియో కదా. ఓకే, చూసారు కదా, ఇప్పటివరకు మన వీడియోస్ అనేది చూస్తున్నారు కదా. వీడియోస్ రీచ్ చాలా బాగుంది, చాలా ఎక్కువ మంది బాగా చూస్తున్నారు. మన గల సబ్స్క్రైబ్స్ కూడా చాలా బాగున్నారు. ఎందుకంటే మన వీడియోస్ ఫాలో అయ్యేవాడు కూడా బాగా ఎక్కువ ఉన్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్, చేయబోయేవాడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి, మీ కజిన్స్కి వాళ్ళంతా షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్సర్సైజ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా హెల్తీగా బాగుంటారు. సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నేను మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. మీరు నాకు చేసేదల్లా ఒక సబ్స్క్రైబ్, ఓన్లీ 1 టైం సబ్స్క్రైబ్ చేయండి, 1 టైం లైక్ చేయండి. ఓకేనా? ఓకే, జై హింద్.